హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్లో మనల్ని అడిగిన ఒక కాన్సెప్ట్ని తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే లెట్. ఓకే, ఈ లెట్ని ఇంగ్లీష్లో ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు తెలుగులో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమనడం జరిగిందనమాట. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది, చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది ఇంగ్లీష్ మాట్లాడడం కోసం. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. ఈ లెట్ని ఇంగ్లీష్లో పర్మిషన్ అంటే అనుమతి అడగడానికి, రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. నన్ను బయటికి వెళ్ళనివ్వండి, నేను బయటికి వెళ్ళడానికి నన్ను అలౌ చేయండి, బయటికి వెళ్ళే పర్మిషన్ నాకు ఇవ్వండి. ఇలా మనం అడగడానికి ఈ లెట్ని యూజ్ చేస్తాం అనమాట. లెట్ మీ గో అవుట్. లెట్ మీ గో అవుట్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వండి. దీని అర్థం ఇంకో విధంగా ఎలా చెప్తామంటే చూడండి, అలౌ మీ టు గో అవుట్, అలౌ మీ టు గో అవుట్ అని కూడా చెప్తాం. లేదా గివ్ మీ పర్మిషన్ టు గో అవుట్ ఇలా కూడా చెప్తాం అనమాట. లెట్ మీ గో అవుట్, అలౌ మీ టు గో అవుట్, లేదా గివ్ మీ పర్మిషన్ టు గో అవుట్ ఇలా కూడా మనం చెప్పవచ్చు. నాకు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, నన్ను బయటికి వెళ్ళడానికి అలౌ చేయండి, లేదా నన్ను బయటికి వెళ్ళనివ్వండి, లెట్ మీ. ఇన్ని విధాలుగా మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఇలా ఎవరైనా పర్మిషన్ అడగాలనుకున్నప్పుడు లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ గెట్ ఆఫ్, నన్ను దిగనివ్వండి. మనం బస్ దిగుతున్నప్పుడు చాలామంది అక్కడ అడ్డుగా నిలబడి ఉన్నారనమాట. సో దట్ మనం ఏమంటాం, లెట్ మీ గెట్ ఆఫ్, నన్ను దిగనివ్వండి. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే, లెట్ మీ రైట్, నన్ను రాయనివ్వండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, నన్ను ఏదైనా చెప్పనివ్వండి. అర్థమైందా? లెట్ మీ డ్రింక్, నన్ను త్రాగనివ్వండి. లెట్ మీ ఈట్, నన్ను తిన్నివ్వండి. ఇలా మనం చెప్తాం అన్నమాట. ఇక్కడ మీ బదులుగా హిమ్, హర్, అజ్ ఇలా ప్రొనౌన్స్ చేంజ్ చేస్తూ ఉన్నట్టయితే లెట్ హిమ్ గో అవుట్, అతన్ని బయటికి వెళ్ళనివ్వండి. లెట్ హర్ గో అవుట్, ఆమెను బయటికి వెళ్ళనివ్వండి. లెట్ అస్ గో అవుట్, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఓకే, సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. అలాగే ఈ లెట్ వర్బ్ ఫస్ట్ ఫామ్లో, సెకండ్ ఫామ్లో, థర్డ్ ఫామ్లో ఒకే విధంగా ఉంటుందన్నమాట. అంటే పాస్ట్ టెన్స్లో మనం చెప్పాలనుకున్నా కూడా మనం లెట్ యూజ్ చేస్తాం. పాస్ట్ పార్టిసిపుల్గా యూజ్ చేయాలనుకున్నా కూడా మనం లెట్నే యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? లెట్ అనేది చేంజ్ అవ్వదు, 3 ఫామ్స్లో ఒకే విధంగా ఉంటుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ హర్ వేర్ దిస్ డ్రెస్. లెట్ హర్ వేర్ దిస్ డ్రెస్, ఆమెను ఈ డ్రెస్ వేసుకొనిద్దాం, ఆమెను ఈ డ్రెస్ వేసుకొనిద్దాం. లెట్ హర్ వేర్ దిస్ డ్రెస్. ఓకే, ఇక్కడ ఇంతకుముందు లెట్ మీ అన్నాం, ఇక్కడ లెట్ హర్ అంటున్నాం, అంటే ఆమెని. లెట్ మీ, నన్ను, ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, జయ లెట్ మీ డ్రైవ్ హర్ న్యూ కార్. జయ నన్ను తన కొత్త కారుని నడపనిచ్చింది. జయ నన్ను తన కొత్త కారుని నడపనిచ్చింది. జయ లెట్ మీ డ్రైవ్ అంటే జయ నన్ను నడపనిచ్చింది. హర్ న్యూ కార్, ఆమె కొత్త కారుని. ఒకవేళ మీరు జయ తన కారుని నన్ను నడపనిస్తుంది అంటే ఎవరిని అలౌ చేయదు, కానీ నన్ను మాత్రం కారు నడపడానికి అలౌ చేస్తుంది అని మీరు చెప్పాలనుకోండి. రెగ్యులర్గా ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో పాస్ట్ టెన్స్ కాకుండా ప్రజెంట్ టెన్స్లో మీరు రెగ్యులర్గా ఆమె నన్ను తన కారు నడపనిస్తుంది, వేరే వాళ్ళు ఎవరు నడపనివ్వదు, కానీ నన్ను నడపనిస్తుంది అని మీరు చెప్పాలనుకున్నప్పుడు జయ లెట్స్ అని యూజ్ చేస్తారనమాట. జయ లెట్స్ మీ డ్రైవ్ హెర్ న్యూ కార్. జయ లెట్స్ మీ డ్రైవ్ హెర్ న్యూ కార్. జయ తన కారుని నన్ను నడపనిస్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ లెట్స్ ఎస్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ప్రజెంట్ టెన్స్ ఫామ్లోకి మారిపోతుంది అనమాట సెంటెన్స్ మొత్తం. ఓకే, జయ లెట్స్ మీ డ్రైవ్ హర్ న్యూ కార్. జయ నన్ను తన కారుని నడపనిస్తుంది అలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ నెవర్ లెట్ మై సన్ గో అవుట్ ఎట్ నైట్. ఐ నెవర్ లెట్ మై సన్ గో అవుట్ ఎట్ నైట్ అంటే నేను మా బాబుని రాత్రివేళ ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళనివ్వను. ఐ నెవర్ అనగానే ఇక్కడ నెవర్ ఎప్పుడు యూజ్ చేసాం మనం, దీని అర్థం ఏంటంటే నేను ఎప్పుడూ కూడా అనే అర్థం వస్తుంది అనమాట. నేను ఎప్పుడూ కూడా లెట్ మై సన్, మా అబ్బాయిని గో అవుట్ ఎట్ నైట్, రాత్రులు బయటికి వెళ్ళనివ్వను.
ఐ నెవర్ లెట్ మై సన్ గో అవుట్ ఎట్ నైట్. నేను మా అబ్బాయిని ఎప్పుడూ కూడా రాత్రి వేళ బయటికి వెళ్ళనివ్వను. ఓకే, అది దీన్నే మనం ఎప్పుడూ కూడా అని కాకుండా నేను రాత్రులు బయటికి వెళ్ళనివ్వను అని చెప్పేటప్పుడు ఐ డోంట్ లెట్ మై సన్ అంటాం అనమాట. ఐ డోంట్ లెట్ మై సన్ గో అవుట్ ఎట్ నైట్ అంటే నేను మా బాబుని రాత్రులు బయటికి వెళ్ళనివ్వనని. ఐ నెవర్ లెట్ మై సన్ గో అవుట్ ఎట్ నైట్ అంటే నేను ఎప్పుడూ కూడా అని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లెట్స్ మీ టు బీ ఫిట్. ఎక్కువగా వ్యాయామం చేయడం నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, డూయింగ్ అంటే చేయడం, ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్, ఎక్కువగా ఎక్సర్సైజ్ వ్యాయామం. లెట్స్ మీ టు బీ ఫిట్, లెట్స్ మీ టు బీ ఫిట్ ఫిట్గా ఉండడానికి నన్ను అలౌ చేస్తుంది అని అర్థం అనమాట. అర్థమైందా? ఫిట్గా ఉండడానికి నన్ను అలౌ చేస్తుంది, ఫిట్గా ఉండడానికి నాకు సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. ఎక్కువగా వ్యాయామం చేయడం ఫిట్గా ఉండడానికి నాకు సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ లెట్స్ మీ బీ హైడ్రేటెడ్. డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అంటే నేను ఎక్కువ వాటర్ త్రాగడం, లెట్స్ మీ బీ హైడ్రేటెడ్ నన్ను హైడ్రేటెడ్గా ఉంచుతుంది అంటే నా బాడీలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది అని అర్థం అనమాట. డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ త్రాగడం. లెట్స్ మీ అంటే నన్ను అలౌ చేస్తుంది, నన్ను వాటర్ శాతం తగ్గకుండా ఉండడానికి అలౌ చేస్తుంది. ఏం అలౌ చేస్తుంది? డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్. ఓకేనా? సో ఈ విధంగా మనం లెట్ని యూజ్ చేస్తాం అనమాట. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ఓపెన్ విండో లెట్స్ ఎయిర్ ఎస్కేప్. ద ఓపెన్ విండో లెట్స్ ఎయిర్ ఎస్కేప్. ద ఓపెన్ విండో తెరచి ఉన్న కిటికీ లెట్స్ ఎయిర్ ఎస్కేప్ గాలిని పోనిస్తుంది. ఓకే, పోనివ్వడం. ఎస్కేప్ అంటే పోవడం, లెట్స్ ఎస్కేప్ అంటే పోనివ్వడం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై బాస్ హ్యాస్ లెట్ మీ లీవ్ వర్క్ ఎర్లీ టుడే. మై బాస్ హ్యాస్ లెట్ మీ లీవ్ వర్క్ ఎర్లీ టుడే. మై బాస్ హ్యాస్ లెట్ మీ లీవ్ వర్క్ ఎర్లీ టుడే. ఈరోజు నన్ను మా యజమాని పనిని ముందస్తుగా విడిచిపెట్టనిచ్చాడు. ఈరోజు మా యజమాని నన్ను పనిని ముందస్తుగా విడిచిపెట్టనిచ్చాడు అంటే నన్ను వెళ్ళనిచ్చాడు, నన్ను వర్క్ని తొందరగా విడిచిపెట్టనిచ్చాడు అనే అర్థంలో మనం తీసుకుంటాం. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ విల్ యూ ప్లీజ్ లెట్ మీ యూజ్ యువర్ కెమెరా. విల్ యూ ప్లీజ్ లెట్ మీ యూజ్ యువర్ కెమెరా. విల్ యూ ప్లీజ్ అంటే దయచేసి, విల్ యూ ప్లీజ్ లెట్ మీ నన్ను దయచేసి అనుమతిస్తారా. యూజ్ యువర్ కెమెరా మీ కెమెరాని ఉపయోగించడానికి. ఓకే, దయచేసి నేను మీ కెమెరాని యూజ్ చేయొచ్చా అని మనం పర్మిషన్ తీసుకోవడానికి, మీరు నన్ను మీ కెమెరా యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా అని అడగడానికి మనం ఈ విధంగా అడుగుతాం అనమాట. విల్ యూ ప్లీజ్ లెట్ మీ, విల్ యూ ప్లీజ్ లెట్ మీ మీరు నన్ను అనుమతిస్తారా. యూజ్ యువర్ కెమెరా మీ కెమెరాని యూజ్ చేసుకోవడానికి. విల్ యూ ప్లీజ్ లెట్ మీ యూజ్ యువర్ మొబైల్. విల్ యూ ప్లీజ్ లెట్ మీ యూజ్ యువర్ కంప్యూటర్. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. లెట్ us see our next example. Did your father let you come with us? మీ నాన్నగారు నిన్ను మాతో రానిచ్చారా. మీ నాన్నగారు మాతో రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చారా, నిన్ను అలౌ చేశారా అని అడగొచ్చు అనమాట. ఇది పాస్ట్ టెన్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్ డిడ్ ఏదైతే ఉందో ఆ డిడ్ ముందు యూజ్ చేయడం జరిగింది. డిడ్ యువర్ ఫాదర్ లెట్ యూ కమ్ విత్ అస్ అంటే మీ నాన్నగారు నిన్ను మాతో రానిచ్చారా. లెట్ us see our next example. The teacher didn't let the students use a pen. The teacher didn't let the students use a pen. The teacher didn't let the స్టూడెంట్స్ని అలౌ చేయలేదు. దేనికి? యూజ్ ఎ పెన్ యూజ్ చేయడానికి. ద టీచర్ డిడెంట్ లెట్ ద స్టూడెంట్స్ యూజ్ ఎ పెన్. ఓకే, స్టూడెంట్స్ని పెన్ యూజ్ చేయడానికి టీచర్ పర్మిషన్ ఇవ్వలేదు, అలౌ చేయలేదు, ఇలాంటి అర్థం వస్తుంది. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ కార్డ్ లెట్స్ యూ ట్రావెల్ ఆన్ ఎనీ బస్ ఇన్ ద సిటీ. దిస్ కార్డ్ ఈ కార్డ్ లెట్స్ యూ అనుమతిస్తుంది నిన్ను, ట్రావెల్ ఆన్ ఎనీ బస్ ఏ బస్సులో అయినా కూడా ట్రావెల్ చేయడానికి, ఇన్ ద సిటీ ఈ సిటీ లోపల. ఓకేనా? దిస్ కార్డ్ లెట్స్ యూ ట్రావెల్ ఆన్ ఎనీ బస్ ఇన్ ద సిటీ. ఈ కార్డ్ మిమ్మల్ని పట్టణంలో ఏ బస్సులోనైనా తిరగడానికి, ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, విల్ యువర్ వైఫ్
let you go fishing this weekend? Will your wife let you go fishing this weekend? మీ భార్య మిమ్మల్ని ఈ వారాంతంలో ఫిషింగ్కి వెళ్ళనిస్తుందా? Will your wife let you go fishing this weekend? Our next example. I will let you go to the cinema if you do your homework. I will let you go to the cinema if you do your homework. I will let you go. నేను నిన్ను వెళ్ళనిస్తాను. టు సినిమాకి. ఇఫ్ యూ డూ యువర్ హోంవర్క్. నువ్వు నీ హోంవర్క్ చేసినట్టయితే. నేను నీ సినిమాకి వెళ్ళనిస్తాను. ఐ విల్ లెట్ యూ గో టు ద సినిమా. ఐ విల్ అలౌ యూ టు గో టు ద సినిమా. ఐ విల్ గివ్ పర్మిషన్ టు యూ టు గో టు ద సినిమా. ఓకే, ఈ 3 వేస్లో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ మే లెట్ యూ బారో మై బైక్. నేను నిన్ను నా బండి తీసుకొని ఇస్తాను. అంటే నేను నీకు బండి బారో అంటే అప్పు ఇవ్వడం అనమాట. ఓకే, అప్పుగా ఇవ్వడం, కొద్ది సమయానికి ఇవ్వడం అనమాట, ఎవరికైనా ఇవ్వడం. ఓకే, ఐ మే లెట్ యూ బారో మై బైక్ అంటే నేను నీకు నా బండి ఇస్తాను నీకు. బట్ కానీ యూ మస్ట్ ప్రామిస్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టుమారో. నువ్వు రేపుది తిరిగిస్తానని ప్రామిస్ చేస్తే. ఓకే, నువ్వు తప్పకుండా చేయాలి. యూ మస్ట్ ప్రామిస్ అంటే నువ్వు తప్పకుండా ప్రామిస్ చేయాలి. టు బ్రింగ్ ఇట్ బ్యాక్ తిరిగిస్తానని. ఎప్పుడు? టుమారో, రేపు. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లెట్స్ గో అవుట్ టునైట్. ఈరోజు రాత్రి బయటికి వెళ్దాం. అంటే ఎవరినైనా కూడా మనం కలుపుకుంటూ ఇలా చేద్దాం. లెట్స్ ప్లే, లెట్స్ గో అవుట్, లెట్స్ డ్యాన్స్ చేద్దాం. లెట్స్ ప్లే, ఆడుదాం. లెట్స్ గో, వెళ్దాం. లెట్స్ హ్యావ్ డిన్నర్ అంటే రండి డిన్నర్ చేద్దాం. ఇలా నలుగురిని కలుపుకుంటూ మనం వెళ్ళే సందర్భంలో ఈ లెట్స్ ఇది చూడండి, లెట్ కాదు లెట్స్ ఇది. ఓకేనా, లెట్స్ గో అవుట్ టునైట్. ఓకే, ఇక్కడ లెట్కి పైన ఒక కొటేషన్ నుండి ఎస్ ఉంది. ఓకే, దీన్ని అపాస్ట్రఫే అలాగే అపాస్ట్రఫే ఎస్ అంటారనమాట. ఈ అపాస్ట్రఫే ప్లస్ ఎస్ ఉన్నప్పుడు దీన్ని మనం లెట్స్ అని చదువుతాం అనమాట. లెట్స్ గో అవుట్ టునైట్ అంటే ఈరోజు రాత్రి బయటికి వెళదాం. ఓకే, లెట్స్ హ్యావ్ డిన్నర్, రండి డిన్నర్ చేద్దాం. అలాగే లెట్స్ ప్లే చెస్ ఆడుదాం. లెట్స్ గెట్ ఇన్, పదండి లోపలికి వెళ్దాం. లెట్స్ వాచ్ ఏ మూవీ, పదండి సినిమా చూద్దాం. సో ఇలా లెట్స్ యూజ్ చేసినట్టయితే పదండి అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. సో ఆ విధంగా మనం లెట్ అండ్ లెట్స్ని ఈ వీడియోలో ఎలా ఉపయోగిస్తారు అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. సో దట్ మీకు ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏవైనా కూడా ఇంగ్లీష్లో తెలుగు ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేసినట్టయితే మేము ఆ కాన్సెప్ట్ పైన వీడియోస్ చేసి మీకు అందివ్వగలుగుతాం. ఓకే, సో మీరు కాన్సెప్ట్స్ ఇవ్వడానికి, మేము మీకు రిప్లై ఇవ్వడానికి కంపల్సరీ మీరు మా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే, సబ్స్క్రిప్షన్ అనేది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. జస్ట్ ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. ఓకేనా, సో ఎప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివి యూస్ఫుల్ వీడియోస్. సో మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. మేము ప్రతిరోజు ఒక 1 అవర్ మీకు క్లాస్ తీసుకుంటాం. ఓకే, సో ఈ క్లాస్లో ఇలాంటి స్ట్రక్చర్స్ ఎన్నో మీకు నేర్పిస్తూ మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. సో దట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రాక్టికల్గా మీకు నేర్పిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. కాబట్టి మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఈ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు మీరున్న చోటు నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు. అదొక ప్లస్ పాయింట్. యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇవి మీరున్న చోటు నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు, మీ ఫోన్ నుంచి, మీ కంప్యూటర్ నుంచి. సో మీకు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేయండి 9603339977 లేదా సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.